Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, 2025 August 11th Monday night 11 PM ki the 100 balls match number 9 Emirates Old Trafford Manchester United Kingdom లో Manchester Originals vs London Spirit మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక మాంచెస్టర్ ఒరిజినల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ మాంచెస్టర్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఫిల్ సాల్ట్ నుంచి 32 బాల్స్ కి 41 రన్స్ అండ్ మార్క్ చాప్మన్ నుంచి 19 బాల్స్ కి 28 రన్స్ అండ్ స్కాట్ కర్రీ నుంచి 9 బాల్స్ కి 21 రన్స్. ఇలా వీళ్ళ నుంచి స్కోర్స్ రావడం వలన 129 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ మాంచెస్టర్ బౌలర్స్ అందరూ కూడా డిఫెండ్ చేయడంలో చాలా స్ట్రగుల్ అయితే అయ్యారు. 57 బాల్స్ కే ఆ స్కోర్ ని లీక్ చేసి చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యారు. సో ఈ మ్యాచ్ ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో చేంజెస్ చూడొచ్చు. అండ్ ఈ మాంచెస్టర్ ఒరిజినల్స్ టీమ్ కి ఈ వెన్యూలో ఈ రోజు మ్యాచ్ ఒక ఛాలెంజింగ్ మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ పాస్ట్ 6 మ్యాచెస్ ఇదే వెన్యూలో లాస్ అయ్యి ఉన్నారు. సో వీళ్ళ హోమ్ గ్రౌండ్ వీళ్ళకి డిసడ్వాంటేజ్ గా మారుతుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మ్యాచ్ అయితే ఛాలెంజింగ్ గా తీసుకొని వస్తారు. మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఈ మాంచెస్టర్ టీమ్ కి ఉంది. బట్ ఆ ప్లేయర్స్ అంత ఫామ్ లో ఈ సీజన్ లో లేరు. ఓన్లీ వీళ్ళ కెప్టెన్ పిల్ సాల్ట్ నుంచి మాత్రమే బ్యాక్ టు బ్యాక్ రన్స్ రావడం చూస్తున్నాం. ఇంకొద్ది సపోర్ట్ అతనికి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ సీనియర్ బ్యాటర్స్ నుంచి వస్తే మాత్రం మంచి స్కోర్స్ ని సెట్ చేసే క్యాపబుల్ ప్లేయర్స్ అయితే ఈ మాంచెస్టర్ టీమ్ కి ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో ఈ రోజు మ్యాచ్ లో చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక మాంచెస్టర్ ఒరిజినల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ అండ్ రచిన్ రవీంద్ర నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే నూర్ అహ్మద్ అండ్ జాస్ టంగ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ మాంచెస్టర్ ఒరిజినల్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వాళ్ళు ఈ రోజు వాళ్ళ ఫామ్ డెవలప్ చేసుకుని అయితే రావాలి. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా కొద్ది వీక్ అయితే కనిపిస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ లో చేంజెస్ చూడొచ్చు. ఎలాంటి చేంజెస్ అండ్ ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం. ఇక లండన్ స్పిరిట్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2-1 మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్ 5th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ వెల్స్ ఫైర్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో లండన్ స్పిరిట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి డేవిడ్ వార్నర్ నుంచి 45 బాల్స్ కి 70 రన్స్, జేమ్స్ స్మిత్ నుంచి 14 బాల్స్ కి 26 రన్స్ అండ్ ఆస్టన్ టర్నర్ నుంచి 14 బాల్స్ కి 24 రన్స్. ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన 165 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ లండన్ స్పిరిట్ బౌలర్స్ డానియల్ ఓవరాల్ నుంచి 2 వికెట్స్, రిచర్డ్ గ్లీసన్ నుంచి 1 వికెట్ అండ్ లియామ్ డౌసన్ నుంచి 1 వికెట్ అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చేయడం వలన లండన్ స్పిరిట్ టీం 8 రన్స్ తేడాతో వెల్స్ ఫైర్ మీద గెలిచారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ ఈ రోజు మ్యాచ్ లో లండన్ స్పిరిట్ టీం కి ఉంటుంది. అండ్ ఈ లండన్ స్పిరిట్ టీం కి మంచి ఫామ్ లో ఉన్న విలియమ్సన్, వార్నర్ అండ్ స్మిత్ నుంచి ఈ రోజు మ్యాచ్ లో స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ బౌలింగ్ కూడా మంచిగా రాణించారు వీళ్ళ లాస్ట్ మ్యాచ్ లో అయితే. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. అండ్ ఈ వెన్యూలో ఈ లండన్ స్పిరిట్ టీం ఇప్పటికొచ్చి లాస్ అయితే అవ్వలేదు. సో ఈ మాంచెస్టర్ వెన్యూ ఈ లండన్ స్పిరిట్ టీం కి ఎక్కువ అడ్వాంటేజ్ గా అయితే మారింది. సో చూద్దాం ఈ రోజు ఈ లండన్ స్పిరిట్ టీం ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది. ఇక ఈ లండన్ స్పిరిట్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ అండ్ జేమ్స్ స్మిత్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే లూక్ వుడ్ అండ్ డానియల్ వారల్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ లండన్ స్పిరిట్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్నా వీళ్ళు పేస్ బౌలింగ్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. కొద్దిగా వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ ని కొద్దిగా డెవలప్ చేసుకుని అయితే రావాలి. సో ఎలాంటి చేంజెస్ అండ్ ప్లాన్స్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ మాంచెస్టర్ లో
ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 131 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 114 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి కూడా ఒకేలా ఉంటుంది. పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఉంటుంది, స్పిన్ బౌలర్స్ కి మినిమల్ టర్న్ ఉంటుంది. అండ్ ఈ వెన్యూలో బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే చూడొచ్చు. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 150+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైనే. అండ్ ఇదే వెన్యూలో లాస్ట్ 6 మ్యాచెస్ జరిగితే 4 మ్యాచెస్ చేజింగ్ టీమ్స్ నే గెలుచున్నాయి. సో దీన్ని బట్టి బోటింగ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా ఆనర్స్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 140 to 150 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే మాంచెస్టర్ ఒరిజినల్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.